ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న నవాబుపేట న్యూస్ చేవెళ్ల వాయిస్ కి స్వాగతం. ఈ రోజు ఎల్లకొండ గ్రామంలో ప్రజాసేవలో భాగంగా రత్నముల రవీందర్ రెడ్డి గారు స్కూల్ విద్యార్థులకు తినడానికి మధ్యాహ్న భోజనానికి ప్లేట్లు పంపిణీ చేయడం జరిగింది. సార్ చెప్పండి, మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచన అంటే మనకు పిల్లలకి ఏమైందంటే చిన్న పిల్లలకు అంటు రోగాలు వస్తాయి కాబట్టి రోగాలు రాకుండా మంచిగా ఉండాలి, మధ్యాహ్న భోజనానికి ప్లేట్ పంచాలని అని చెప్పి ప్రతి విలేజ్ కి ప్రతి మండలంలో ఉన్న గ్రామాలన్నిటికీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమేం చేయాలనుకుంటారు? స్కూల్ విద్యార్థులకు ఇంకా ఏమైనా చేయాలి తలుచుకున్నారు? చేద్దాం ఏమైనా కూడా అది చేద్దాం. తండ్రి టీచర్ హెడ్ మాస్టర్ గారు ఏమని చెప్తే అది చేద్దాం అయిన వరకు ఉన్నారు. సార్ చెప్పండి, విద్యార్థులకు ఎలా ఉపయోగపడతాయి ఈ మధ్యాహ్న భోజనం ప్లేట్లు? అయితే ముఖ్యంగా మొదటగా రత్నముల రవీంద్ర రెడ్డి సార్ గారికి మా పాఠశాల పక్షాన, మా ఉపాధ్యాయుల పక్షాన ఆర్థిక ధన్యవాదాలు. సో ఇది సమాజ సేవ, ముఖ్యంగా పిల్లలకు పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు సేవ చేయడం అనేది చాలా మంచి శుభ పరిణామం అని భావిస్తున్నాము. ఎందుకంటే అంత ఈజీ విషయం కాదు. ప్రస్తుత కాలంలో అంత స్వార్థపూరితమైనటువంటి సమాజంలో మనం బతుకుతున్నాము కాబట్టి, అయినప్పటికీ కూడా ఈ సేవ చేయాలనే దృక్పథం, స్వామి వివేకానంద గారు అన్నట్లు మానవ సేవే మాధవ సేవ అన్నట్టు ఆ యొక్క ట్యాగ్ లైన్ ని తీసుకొని ఆయన గారు మండలంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలకు కూడా ఈ ప్లేట్లు మధ్యాహ్న భోజనం పిల్లలు ఒక్కొక్క పిల్లలు చిన్న చిన్న బాక్స్ లో తీసుకురావడం, అదే విధంగా ఆ అన్నం కూర కలుపుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి దృష్టి ఆయన గారి దృష్టికి తీసుకెళ్తే పరిశీలించి మా విద్యార్థులకు, మా పాఠశాలలో ఉన్నటువంటి 35 మంది విద్యార్థులకి నేడు ప్రతి ఒక్క విద్యార్థికి ఒక మంచి అంటే క్వాలిటీ కలిగినటువంటి ప్లేట్లను పంపిణీ చేసినందుకు వారికి మా పాఠశాల తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తన జీవితంలో తదుపరిగా అంటే భవిష్యత్ కాలంలో కూడా అనేక రకాలైనటువంటి ఇటువంటి సాంస్కృతిక సమాజ సేవ కార్యక్రమాలు గాని చేయాలని భగవంతుడు వారికి అన్ని వేళలా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.